తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బుల కింద 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ మార్చి నెల ఆ తారీఖు నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నదానిపై తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను తెలంగాణలో ఎప్పటి నుంచి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేస్తామని ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక అటు కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఇప్పటివరకు అయితే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇక దీంతో పాటుగా ఇటు మహిళలు ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులపైన ఆధారపడైతే ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ 2 కొత్త పథకాలు విడుదల చేస్తారనే దానిపై ఇక ఈ వీడియోలో పథకాలపైన అప్డేట్స్ ఏంటో ఉన్నాయో తెలుసుకుందాం. అఫీషియల్గా వచ్చినటువంటి ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులు ఎప్పటి నుంచో పంపిణీ చేస్తారో కూడా తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసుకొని వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకైతే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన అనేక రకమైన కొత్త అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అవి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయకముందు చాలా వరకు తనిఖీలు అనేది మొదలు పెట్టడం షురూ చేసింది. నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే మే నెల కంటే ముందే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అయితే అర్హత సాధించినటువంటి వారికి మే నెల కంటే ముందే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరిగిందంట. ఇక అదే రీతిలో మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల నిధులు కూడా జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు కూడా మన రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెల చివరి వారం మార్చి నెల 25, 26 తారీఖుల నుండి తెలంగాణలో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులను కూడా జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.